ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ గత సంవత్సర కాలంలో శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలతో పంచుకోవాలని ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో సమగ్ర అభివృద్ధి నివేదిక విడుదల చేశారు. ప్రజలందరూ ఈ నివేదిక ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారని ఆశిస్తూ రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధతతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా పనిచేయనుందని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలియజేశారు. మరి ఆయన సినిమాల్లోనే కాదు, ప్రజాభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ టాపే ఉంటారని ఎంతోమంది జనసేన కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెలియజేస్తున్నారు.